జగిత్యాల రూరల్ మండలం పొలాస గ్రామంలో ఫిల్టర్ బెడ్ మరమ్మతుల పనులను పరిశీలించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఈ సందర్భంగా గ్రామంలోని పౌలస్తీశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఫిల్టర్ బెడ్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తదుపరి పార్లమెంట్ ఎన్నికల ముందు సిపిడబ్ల్యూఎస్ స్కీమ్ సంబంధించి పొలాస, బిర్పూర్, రాయకలలో స్కీమ్స్ వినియోగం లేక ఉండడంతోనే అవి మళ్లీ రెస్టరేషన్ కావడానికి మరమ్మతులకు నిధులు అవసరమని, వాటికి సుమారు 14 కోట్ల రూపాయల అంచనాని సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లడంతో భవిష్యత్తులో త్రాగునీటికి సమస్య నివారణకు 14 కోట్ల రూపాయలు మంజూరు చేస్తారని, ఫిల్టర్ బెడ్ పనుల మరమ్మతులకు 14 కోట్ల నిధులు కేటాయించినందుకు ప్రభుత్వంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గాజంగి నందన్న, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జున్ను రాజేందర్, అర్బన్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాముల గంగాధర్, మాజీ సర్పంచ్ చంద రాధాకిషన్, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు నియోజకవర్గ అధ్యక్షుడు స్వామిరెడ్డి, విజయ్ సందీప్, మధు, కాంగ్రెస్ నాయకులు వేణు, గ్రామ శాఖ అధ్యక్షుడు మిల్కురే శంకరయ్య, పులాస పోలేశ్వర స్వామి, ధర్నేని వెంకటేష్, మాజీ ఉప సర్పంచ్ మైనార్టీ నాయకులు పాహిద్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పి లక్ష్మణ్ మరియు వివిధ హోదాలో ఉన్న నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. द्वादशतमे षोडशतमे चतुर्विंशतिश्चमे अष्टाविंशतिश्चमे भातृविंशतिश्चमे षट्विंशतिश्चमे चत्वारिंशतिश्चमे चतुर्विंशतिश्चमे वासश्च प्रसवश्च पितश्च पितश्च ओम शांति शांति शांतिः। पूर्णन्दरादि मदभ्यो सामेति एकदा ब्रह्म उपदेते कदे भेटमामो माँ परस्ते स्वामी अनुग्रह कृपादास वांछित कार्यात्रा सुग्रस्त पूर्णस्तु संपूर्ण आयुरारोग्य सर्वाणस्तु शत्रुपीडा परिहस्तु अखंड विजय प्राप्तस्तु सर्वनास्ते प्राप्तस्तु माँ परस्ते स्वामी अनुग्रह कृपादास निरोधकार्यं అదే నీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ముప్పాల చెరువు, మోచేరు, ముప్పాల చెరువు, పొలం. ముప్పాల చెరువు నిండి రావాలి డైరెక్ట్ చేశారు. ముప్పాల చెరువు నిండు ఉందంటే కొద్దిగా ఉంటుంది కానీ అటు గేట్ బంద్ చేస్తే నడుచుకుంటుంది. మెయిన్ గేట్ బంద్ చేస్తలేదు, మేమే కష్టపడుతున్నాం. ఐబీఓ బంద్ చేసి నీళ్ళు తెచ్చుకోండి, మన రావు. అదే తెచ్చుకుంటున్నాం. ఎల్లమ్మ చెరువు నింపుకుంటే మన భవిష్యత్తు ఉంటుంది. ఎంత శాంక్షన్ ఉందండి బాబు? 530 53 ఒరిజినల్ కాస్టింగ్స్ గాని మరొక కైదేంది ఇప్పుడు మనం ఇమీడియట్ గా ఏ విలేజ్ సర్వ్ చేస్తుంది? పొలాస నెంబర్ 1 ఈ పక్క మొత్తం వచ్చేసి అంటే డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉంది మనకు ఆల్రెడీ బాగా ఏం చేసేది బస్సులు రావాలి. దీని ఆలంగా మోటార్ ఆన్ చేసి మిక్స్ అవుతాం. ఇందులో నుంచి వాటర్ అసలు దానిలో ఉంటుంది సార్. ఆలం మనం మిక్స్ అవుతాం. ఆలం ఏం చేస్తాయంటే దీంట్లోకి వచ్చిన తర్వాత
మేము కొంచెం మంచిగా అవుతారు బిడ్డ పనులు ఇప్పుడు గ్రామీణ ప్రాంతానికి సంబంధించి శుద్ధి చేసిన రక్షిత మంచినీరు అందింప చేయడంలో భాగంగా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా జగిత్యాల మండలానికి సంబంధించి ఈ కాంప్రహెన్సివ్ ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై స్కీమ్ ఇట్ వాజ్ ఇన్ 2008-9 8-9 ప్రాంతంలో ఏదైతుందో ఇది అప్పుడు 6 కోట్లతో మంజూరైంది. 6 కోట్లతో మొత్తం జగిత్యాల మండలానికి సంబంధించి శుద్ధి చేసిన మంచినీరు అందింపజేయాలనేటువంటి లక్ష్యంతో సరే అప్పుడే ఇంటేక్ వెల్ కానీ ఫిల్టర్ బెడ్స్ కానీ ఆల్లో మిక్సింగ్ ప్యూరిఫికేషన్ కానీ అప్పుడు లిక్విడ్ క్లోరినేషన్తో ఏది దాన్ని శుద్ధి చేసే విధంగా ఇది నిర్మాణం పూర్తి చేసుకోబడ్డప్పటికీ 2014లో అధికారానికి వచ్చినటువంటి ఒక టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి అప్పుడు నిర్వహణలో ఉన్నటువంటి స్కీమ్స్ అన్నిటిని కూడా నిలిపివేసి ఇవన్నీ ఆన్గోయింగ్ స్కీమ్స్ ఇవన్నీ అట్లే నిర్వహణ కొనసాగిస్తూ భగీరథకు లింక్ చేస్తే అయిపోతుండే. ఇలా భగీరథతో ఏదైతుందో మేము శుద్ధి చేసిన నీరు రాష్ట్రమంతా అందించే అవకాశం ఉన్నది కాబట్టి ఉమ్మడి రాష్ట్రంలో నిర్మాణం పూర్తి చేసుకొని నిర్వహణ ఉన్నటువంటి స్కీమ్స్ అన్నీ కూడా అర్థాంతరంగా నిలిపివేసింది. ఈ మన జగిత్యాలు కానీ సిపిడబ్ల్యూ స్కీమ్ పొలాస్ ఏదైతే మనం ఇక్కడ ఎల్లమ్మ చెరువుపై ఆధారపడి నిర్మాణం చేసుకున్నామో అట్లాగే రాయకల్ కానీ బీర్పూర్ కానీ మూడు ఏదైతే ఉందో మన జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి ఇవన్నీ నిర్వహణ మధ్యలో నిలిపివేసి భగీరథకు లింక్ చేస్తున్నాం అని చెప్పని కార్యక్రమం అమలుకు తేవడం. అంటే ఆలోచన మంచిది అయినప్పటికీ కూడా ఇప్పుడు భగీరథ ఏమైపోయిందనంటే క్లోరినేషన్ ప్రభావము ప్రవాహం ఏదైతుందో 30 కిలోమీటర్ల మించి ఉండదు. క్లోరినేషన్ ఇప్పుడు మనం ఇక్కడ ఆలంతో ప్యూరిఫై చేస్తాం, తదుపరి ఏదో లిక్విడ్ క్లోరినేషన్ ఉన్నది, లేటెస్ట్ గ్యాస్ క్లోరినేషన్తో చేస్తున్నాం మనం. ఈ సెంట్రల్ స్కీమ్కి ఏదైతే డబ్బా కేంద్రంగా ఈ ప్యూరిఫికేషన్ ఉన్నది. అది ఏమైపోతుంది జగిత్యాలకు వచ్చే వరకల్లా ఈ క్లోరినేషన్ ప్రభావం జీరో అయిపోతుంది. క్లోరినేషన్ ప్రభావం జీరో అయిపోవరకల్లా ఇట్ విల్ బికమ్ ఓన్లీ రా వాటర్. దాన్ని మళ్ళీ శుద్ధి చేసుకోవాలి, క్లోరినేషన్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో ఏదైతే ఉందో మనం క్లోరినేషన్ చేసుకునేటువంటి సదుపాయాలు లేవు. దాన్ని ప్రత్యామ్నాయం ఏం సూచిస్తారు, మేము ఈ నీళ్లు ట్యాంక్ ఎక్కిస్తాం, మీరు ట్యాంక్లో బ్లీచింగ్ పౌడర్ కలుపుకోండి అని చెప్పండి. మీరు ట్యాంక్లో బ్లీచింగ్ పౌడర్ కలుపుకొని నీరు శుద్ధి చేసుకున్న తర్వాత మీరు పెనాడు అక్కడికి వెళ్ళి ఇక్కడ దాకా రావటం ఇవ్వాల్సినంత అవసరం కూడా ఉంటుందని భావించానే. ఇప్పుడు మన ప్రాంతంలో అంతా కూడా ఏ గ్రామమే కానీ ఎక్కడికక్కడ త్రాగునీటి బావులను మనం నిర్మాణం చేసుకున్నాం. రా వాటర్ కొరత లేదు, మనకు రా వాటర్ కొరత లేదు. ఓన్లీ ప్యూరిఫికేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఆ ప్యూరిఫికేషన్కి సంబంధించే ఇవాళ గత ఈ సిపిడబ్ల్యూ స్కీమే కానీ లేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన భగీరథ కానీ ఇదంతా ప్యూరిఫికేషన్ సంబంధించి. ఈ భగీరథ ప్యూరిఫికేషన్ అనేది ఏదైతుందో మనం తిరిగి దాన్ని బ్లీచింగ్ పౌడర్తో చేసుకోవాలనేటువంటి ఒక నిబంధన కూడా ఎవరు తెలియదు. ఎక్కిస్తారు. నేను పలు సందర్భాలలో అప్పుడు శాసనసభ శాసన మండలి వేదికగా కానీ జిల్లా పరిషత్ సమావేశంలో కూడా చర్చించిన. కలెక్టర్ గారు కూడా అదే అంటారు, బ్లీచింగ్ పౌడర్ కలిపి దాని ట్యాంక్లో పోయాలంట. कौन मिलाते कौन ऊपर तक ले जाके टैंक में डालते, ये क्या मुमकिन की चीज़ है, ये क्या कहीं होने की चीज़ है. ఇవాళ తెలంగాణ రాష్ట్రం తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి ఏదైతుందో మన జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి 3 కూడా
నిర్మాణం పూర్తి చేసుకోబడి నిర్వహణ మధ్యలో నిలిపివేసినటువంటి స్కీమ్స్. అక్కడ రాయకల్ ఫిల్టర్ బెడ్ కానీ, మన జగిత్యాల పొలాసకు సంబంధించే కానీ, ఈ బీర్పూర్ కానీ, ఈ 3 కూడా ఏదైతుందో నిర్వహణ మధ్యలో నిలిపివేస్తున్నాయి. ఒకసారి ఏంటంటే ఈ నిర్వహణ నిలిపివేయడంతో డిఫంక్ట్ ఎప్పుడైతే అవుతుందో ఆ మరమ్మతులు ప్రధానమైపోతుంది. ఏ మెకానికల్ వర్క్, ఎలక్ట్రికల్ వర్క్ ఇవన్నీ ఏదైతున్నదో మనం ఆన్ గోయింగ్ ఉంటే ఇబ్బంది ఉండదు. మీరు ఆన్ గోయింగ్ లేక మధ్యలో నిలిపేస్తే ఏదైతుందో డిఫెక్ట్ అయిపోయిన తర్వాత మొత్తము రస్ట్ పట్టడము, మోటార్లు చెడిపోవటము, కాలిపోవటము, ఇదంతా సమస్య ఉత్పన్నమైంది. ఈ 3 స్కీమ్స్ కూడా ఏదైతుందో సీఎం గారి దృష్టికి తీసుకెళ్లడంతో అప్పుడు రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ ఎన్నికల కన్నా ముందే అప్పుడు ఈ 3 కూడా కలిపి 15 కోట్ల రూపాయల అంచనా వచ్చింది. ఇప్పుడు మన జగిత్యాలది 5,30,00,000 ఇప్పింది. అంటే ఒరిజినల్ స్కీమ్ కన్స్ట్రక్ట్ చేయబడ్డప్పుడు 6 కోట్లు, ఇప్పుడు మరమ్మతులలో ఒకటి అదనంగా యాడ్ అయింది ఏంటంటే గ్యాస్ క్లోరినేషన్. ముందు ఏదైతే గ్యాస్ క్లోరినేషన్ లేకుండే, లిక్విడ్ క్లోరినేషన్ ఉండే. గ్యాస్ క్లోరినేషన్ అనేది ఇప్పుడు మెరుగైన ఆధునీకరణ విధానం కాబట్టి ఏదైతుందో ఎవ్రీబడి ఈజ్ గోయింగ్ ఫర్ గ్యాస్ క్లోరినేషన్. ఇది గ్యాస్ క్లోరినేషన్ యాడ్ చేయడంతో ఏదైతుందో ఈ మరమ్మతులు, పొలాస్ ఇవన్నీ 5,30,00,000 వచ్చింది. అట్లాగే రాయకల్ ఒక 4 కోట్ల దాకా వచ్చింది. బీర్పూర్ ఒక 4 కోట్ల దాకా వచ్చింది. అదే బీర్పూర్ ఏదైతున్నదో అక్కడ ఆల్రెడీ ఫిల్టర్ బెడ్స్ ఉన్నాయి. అంటే ఆలోచన మంచిది అయినప్పటికీ కూడా ఇప్పుడు భగీరథ ఏమైపోయిందనంటే క్లోరినేషన్ ప్రభావము, ప్రవాహం ఏదైతుందో 30 కిలోమీటర్ల మించి ఉండదు. క్లోరినేషన్ ఇప్పుడు మనం ఇక్కడ ఆలంతో ప్యూరిఫై చేస్తాం. తదుపరి ఏదో లిక్విడ్ క్లోరినేషన్ ఉన్నది. లేటెస్ట్ గ్యాస్ క్లోరినేషన్తో చేస్తున్నాం మనం. ఈ సెంట్రల్ స్కీమ్కి ఏదైతే డబ్బా కేంద్రంగా ఈ ప్యూరిఫికేషన్ ఉన్నది. అది ఏమైపోతుంది, జగిత్యాలకు వచ్చే వరకల్లా ఈ క్లోరినేషన్ ప్రభావం 0 అయిపోతుంది. ఇట్ విల్ బికమ్ ఓన్లీ రా వాటర్. దాన్ని మళ్ళీ శుద్ధి చేసుకోవాలి, క్లోరినేషన్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో ఏదైతుందో మనం క్లోరినేషన్ చేసుకునేటువంటి సదుపాయాలు లేవు. దాన్ని ప్రత్యామ్నాయం ఏం సూచిస్తారు, మేము ఈ నీళ్లు ట్యాంక్ ఎక్కిస్తాం, మీరు ట్యాంక్లో బ్లీచింగ్ పౌడర్ కలుపుకోండి అని చెప్పండి. ట్యాంక్లో బ్లీచింగ్ పౌడర్ కలుపుకొని నీరు శుద్ధి చేసుకున్న తర్వాత మీరు పెనాడు అక్కడికి వెళ్ళి ఇక్కడ దాకా రావటం ఇవ్వాల్సినంత అవసరం కూడా ఉంటుందనే భావించనే. ఇప్పుడు మన ప్రాంతంలో అంతా కూడా ఏ గ్రామమే కానీ ఎక్కడికక్కడ త్రాగునీటి బావులు మనం నిర్మాణం చేసుకున్నాం. రా వాటర్ కొరత లేదు. ఓన్లీ ప్యూరిఫికేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఆ ప్యూరిఫికేషన్కి సంబంధించే ఇవాళ గత ఈ సిపిడబ్ల్యూ స్కీమే కానీ, లేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన భగీరథ కానీ, ఇదంతా ప్యూరిఫికేషన్ సంబంధించి. భగీరథ ప్యూరిఫికేషన్